మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 100 సంవత్సరాలకు వస్తున్న అతిపెద్ద అమావాస్య మౌని అమావాస్య. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది. శుక్రవారం రోజు అమావాస్య తిథి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అలాంటి అద్భుతమైన రోజు 100 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది సామాన్యమైన అమావాస్య కాదు, చాలా గొప్ప అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈ అమావాస్య రోజున శివుడికి, శనిదేవుడికి పూజలు చేస్తారు. ఈరోజు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ రోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది. అయితే ఈ పుష్య అమావాస్య రోజు 2 చుక్కల పాలను అక్కడ చల్లితే దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈ పుష్య అమావాస్య రోజు పాలతో ఏం చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన లక్ష్మీదేవిని మీ ఇంటి వైపు నడిపిస్తుంది. ముఖ్యంగా పుష్య అమావాస్యకు కుదిరిన వారు ప్రతి అమావాస్యకు లక్ష్మీ ఆరాధన చేసుకున్నారంటే విశేషంగా లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటే కాదు, మనశ్శాంతి, సంతానం, సమయానికి భోజనం దొరకటం, స్నేహితులతో కలిసి ఉండటం ఇవన్నీ కూడా ఐశ్వర్యంలో భాగాలే. కనుక అమావాస్య రోజు ఉదయమే నిద్రలేవండి, చాలా మంచిది. తెలియని విషయం ఏమిటంటే అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టకూడదు, ముగ్గులు వేయకూడదు. కానీ అమావాస్య రోజు ప్రధాన ద్వారం గుమ్మానికి 2 వైపులా కూడా 2 చుక్కల పాలను చల్లాలి. ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పుష్య అమావాస్య రోజు గుమ్మం దగ్గర 2 పాల చుక్కలను చల్లండి. ఉదయమే లేచి 6 లోపు స్నానం చేసి గుమ్మం దగ్గర 2 పాల చుక్కలు చల్లండి. ఈ పాలను తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇంట్లో చక్కగా 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేయండి. లక్ష్మీదేవిని చక్కగా తామర పువ్వులతో పూజించండి. పులగాన్నాన్ని లేదా పాలతో చేసిన కలకండను నివేదించండి. అమావాస్య రోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అంటే దక్షిణం వైపు తిరిగి మీ వంశంలో గతించిన వారికి గోత్రనామాలు చెప్తూ నీళ్లు వదలాలి. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది, వంశ అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు పితృదేవతా పూజ, లక్ష్మీ పూజ చేసుకోవాలి. అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను 4 రోజులు కూడా బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవితో పాటు చిత్ర రేఖ సమేతుడుగా కుబేరుడు వచ్చి ఇంట్లో నిలబడతాడు. అందుకే అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించుకోవాలి, నివేదనలు చేయాలి. ఈ అమావాస్య రోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు మౌనవ్రతం పాటించాలి, కానీ మౌనవ్రతం పాటించడం చాలా కష్టం. మాట్లాడకూడదు అనుకున్నప్పుడే ఎక్కువ మాటలు వస్తాయి. కనుక అమావాస్య రోజు చక్కటి దైవ సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి. మౌనవ్రతం చేస్తే మరీ మంచిది. ఈ నియమాలు పాటించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు నిమ్మకాయలతో కొన్ని పరిహారాలు చేస్తే మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఒక నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా కోసి ఆ 2 బద్దల పైన పసుపు కుంకుమలు చల్లి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అటు ఇటు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది. ఇలా చేసేవారి ఇంటికి ఉండే నరదృష్టి, నరఘోష, నరపీడ, చెడు ఫలితాలన్నీ కూడా పోయి అన్ని పనులలో విజయం కలుగుతుంది. అలాగే ఈరోజు అంటే చోలంగి అమావాస్య రోజు 11 నిమ్మకాయలను దండలాగా గుచ్చి పసుపు కుంకుమ అద్ది ప్రధాన ద్వారానికి పైన కడితే ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాలేవు. ఇలా చేసేవారి ఇంట్లోని చికాకులు తొలగిపోతాయి. అంతేకాదు ఆ ఇంట్లోని వారికి
దృష్టి తగలకుండా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకు ఏ పనిలో అయినా విజయం వరిస్తుంది. ఈ పుష్య అమావాస్య రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించటం వలన మీకు ఉండే ఎలాంటి ధన సమస్యలైనా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ అమావాస్య సాధారణమైనది కాదు, ఎంతో మహత్తరమైనది, అతీంద్రియ శక్తులను కలిగినది, ఎన్నో మహిమాన్వితమైన శక్తులు కలిగినది కనుక అందరూ కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకుని నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారం చేయండి. ఒక 10 లేదా 20 నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్నంతా కూడా ఒక గిన్నెలోనికి పిండి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి ఈ నిమ్మరసాన్ని నివేదించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఈ నిమ్మరసాన్ని తీసుకొని మీ ఇంట్లో మీరే పులిహోర తయారు చేసి 10 మందికి, అది కూడా ఆకలితో ఉన్నవారికి మాత్రమే వితరణ చేయండి. ఇలా అమావాస్య రోజు చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విశేషమైన కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఎంతటి ఆర్థిక ఇబ్బందులైనా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారైనా సరే రేపు అమావాస్య రోజు నిమ్మకాయల రసంతో ఈ పరిహారం చేస్తే త్వరలోనే ఆ సమస్యలు తీరే మార్గాన్ని ఆ అమ్మవారు చూపిస్తారు కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ పరిష్కారం చేసుకోండి. ఇంట్లో దుష్టశక్తులు ఎక్కువగా ఉన్నాయి, నరదృష్టి ఎక్కువగా ఉన్నదని భావించేవారు మాత్రం ఈ అమావాస్య రోజు ఉదయమే ఒక నిమ్మకాయను కట్ చేసి పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. 11 నిమ్మకాయలను దండలాగా గుచ్చి పసుపు కుంకుమ అద్ది ప్రధాన ద్వారానికి పైన కట్టండి. వచ్చేది మామూలు అమావాస్య కాదు, ఎంతో శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులు కలిగినది కనుక ఎవరైతే మర్చిపోకుండా నిమ్మకాయలతో ఈ పరిహారాలను పాటిస్తారో వారికి ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారి కృపా కటాక్షాలతో అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిష్కారాలను పాటించి అద్భుత ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. అమావాస్య అనే పేరు వినగానే చాలామందిలో ఒక భయం మొదలవుతుంది. అమావాస్యను చీకటికి సంబంధించిన రోజుగా చూస్తారు. అమావాస్య రోజు చాలామంది శుభకార్యాలు లాంటివేమీ తలపెట్టరు. కానీ తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వారు అమావాస్యను ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. మనం పౌర్ణమి రోజున పవిత్ర కార్యాలు చేస్తాం. తమిళులు అమావాస్య రోజు పవిత్ర కార్యాలు చేస్తూ ఉంటారు. సహజంగానే తమిళ ప్రాంతం వారు ఎక్కువగా తమ పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. తాము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే పితృదేవతల ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. అమావాస్య పితృదేవతలకు అనుకూలమైన తిథి కనుక తమిళులు అమావాస్యను పూర్ణ తిథిగా శుభతిథిగా ఆచరించటం సాంప్రదాయంగా వస్తుంది. నిజానికి అమావాస్య రోజు పూజ చేయటం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి, లేదంటే కనీసం నీరైనా వదిలిపెట్టాలి. అమావాస్య రోజు శుభ ఫలితాలు ఇస్తుంది ఇలా చేస్తే. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ భోజనంలో కొంత అన్నం తీసి కాకులకు పెట్టాలి. ఇలా ఉంచటం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు వచ్చి మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని మన పెద్దల నమ్మకం. ఇలా ప్రతి అమావాస్యకు కూడా పితృదేవతలకు పిండాలు పెడితే వారు ఎంతో సంతోషిస్తారు. అసలు ఇవేమీ చేయలేము అనుకునేవారు అమావాస్య రోజు కాకులకు గుప్పెడు అన్నం పెట్టినా చాలు పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఈ రోజు ఎక్కడైనా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని వేయండి, మీకంతా మంచే జరుగుతుంది. అమావాస్య తిథి రోజు పదే పదే కాకి వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటే మీ పితృదేవతలు వచ్చారని గమనించి వారికి గుప్పెడు అన్నాన్ని పెట్టండి. పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈతి బాధలు అనేవి ఉండవు. అందుకే అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలను పూజించి వారికి శ్రాద్ధం ఇవ్వాలని పండితులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అమావాస్య రోజున ఇంటి ముందు చెత్తని శుభ్రం చేసి నీటిలో కల్లాపు మాత్రమే కొట్టాలి, ముగ్గు వేయకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తే పితృదేవతలు వాకిలి వరకు వచ్చి అక్కడే ఆగిపోతారని పండితులు చెప్తూ ఉంటారు.
అందుకే అమావాస్య నాడు ఇంటికొస్తారని విశ్వసించే పితృదేవతలని మనసారా ప్రార్థించి దేవతామూర్తులకు ఇచ్చే నైవేద్యాలు, కర్పూర హారతులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కనుక ఈరోజు దేవతలతో సమానంగా పితృదేవతలను కొలిస్తే సకల సంపదలు చేకూరతాయి. మీ వంశం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది, మంచి ఫలితాలు పొందుతారు. కనుక అమావాస్య రోజు తప్పనిసరిగా పితృదేవతలకు ప్రీతిగా పూజలు చేసి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.